వాళ్ళిద్దరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఒకే వేదికపై ఇరువురు నేతలు ఒకసారి కనిపించబోతున్నారు, మాట్లాడబోతున్నారు. ఒకే అంశంపై ఒకే వాయిస్ వినిపించబోతున్నారు ఇరువురు నేతలు. డీలిమిటేషన్పై చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ కేటీఆర్ చెన్నై మీటింగ్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎటువంటి అంశాలను ప్రస్తావించడం జరుగుతుంది? ఎందుకంటే కూడా ఇద్దరికిద్దరు కూడా మాటల తూటాలు పేలుతూ ఉంటాయి. ఒకరి మీద ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు. అసెంబ్లీలో చూస్తూ ఉంటాం. ఆ వేడి ఏ స్థాయికి చేరుకుంటూ ఉంటుందో. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ కి సంబంధించి, ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కి సంబంధించి మాటల తూటాలు ఏ స్థాయికి వెళ్ళిపోతూ ఉంటాయో చూసాం. అసెంబ్లీ వేదికనే అంతరచ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు ఒకే అంశం మీద వీళ్ళిద్దరూ మాట్లాడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఎటువంటి ఆసక్తి నెలకొంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, డీలిమిటేషన్ అంశం ఇప్పటికీ దేశవ్యాప్తంగా ఎంత ప్రకంపనలు రేపుతుందో చూసాం, మరి ముఖ్యంగా సౌత్ ఇండియాకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఇదే అంశం మీద ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే మాజీ మంత్రి కేటీఆర్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడే సందర్భం. ఎటువంటి చర్చ నడుస్తోంది రాజకీయ వర్గాల్లో కావచ్చు, లేకపోతే పార్టీలో కావచ్చు? ఎగ్జాక్ట్లీ, నిజంగా ఉప్పు నిప్పు లాంటి నేతలు ఇద్దరు కూడా, ఒకటి ప్రధాన ప్రతిపక్షం, మరొకరు అధికార పార్టీ, ఒకరు ముఖ్యమంత్రి, ఒకరు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి. ఇద్దరు మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇద్దరి మధ్య నిజంగానే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుం అనేటువంటి సామెత వర్కౌట్ అవుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో. సో వీరిద్దరూ ఒకే వేదికను పంచుకొనున్నారు. దానికి రీజన్ బీజేపీ వ్యతిరేక ఎజెండా. కాంగ్రెస్ సాధారణంగానే బీజేపీని వ్యతిరేకిస్తుంది. సో ఇక బీఆర్ఎస్ విషయంలో కూడా బీఆర్ఎస్ కూడా బీజేపీ పైన తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉంది. సో ఈ ఇద్దరి నేపథ్యానికి సంబంధించి చెన్నై వేదిక కాబోతా ఉంది. దానికి వ్యూహకర్త తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. ఆయన ఒక ఎజెండాతో ముందుకు వెళ్తా ఉన్నారు. సౌత్ ఇండియా, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు బీజేపీ అన్యాయం చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఆయన జెండా ఎత్తారు. అంశాన్ని ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నారు వరుసగా. దానికోసం దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని పార్టీల నాయకులతో, ముఖ్యమంత్రులతో భేటీ అవుతా ఉన్నారు. ఆ భేటీలో భాగంగా రేపు చెన్నై వేదికగా వీళ్ళంతా ఒకే సమావేశానికి ఏర్పాటు కానున్నారు. ఈరోజు సాయంత్రమే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెన్నై బయలుదేరి వెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెన్నై బయలుదేరి వెళ్తా ఉన్నారు. ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్తా ఉన్నారు. ఇంకా బీజేపీ వ్యతిరేక పార్టీలు ఏవైతున్నాయో వారంతా కూడా చెన్నైకి రీచ్ అవుతా ఉన్నారు. ఆ వేదిక ద్వారా బీజేపీని వాళ్ళు కార్నర్ చేసే ప్రయత్నం చేయనున్నారు స్టాలిన్ ఇచ్చినటువంటి ఈ సూచన మేరకు. దాంట్లో డీలిమిటేషన్ ప్రధానమైనటువంటిది ఒకటి కాగా, దక్షిణాది రాష్ట్రాలకు నిధులు కేటాయించట్లేదని రెండవది, మూడవది హిందీని బలవంతంగా రుద్దుతున్నారు. ఈ మూడు అంశాలను ఎజెండాగా రేపు చర్చించనున్నారు. చెన్నైలో ప్రధానమైనటువంటి అంశం డీలిమిటేషన్. ఈ డీలిమిటేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. కానీ తెలంగాణలో, సౌత్ ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ లాంటి రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం లేదు అనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దీనిపైనే ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్లో కనుక నిజంగా యథావిధిగా ఇప్పుడున్నటువంటి తెలంగాణకున్న 17 పార్లమెంట్ స్థానాలే ఉంటే, తెలంగాణ వరకు ఆలోచన చేస్తే రేపు దేశ రాజకీయాలను శాసించడంలో తెలంగాణ కాస్త వెనుకబడేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత నార్త్ ఇండియాలో మిగతా రాష్ట్రాల్లో, మహారాష్ట్ర కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, మధ్యప్రదేశ్ కానీ, ఈ రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య కనుక పెరిగితే అక్కడ వాళ్ళు దేశాన్ని శాసించే పరిస్థితి ఉంటుంది. ఎంతసేపటికి ఆ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఎక్కువ ఉంటుంది. కేంద్ర మంత్రులు వాళ్ళే అవుతారు, ప్రధానమంత్రులు వాళ్ళే అవకాశం ఉంటుంది. సౌత్ ఇండియా నెగ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనేటువంటిది మేజర్ ఎజెండా. సో స్టాలిన్ ఆధ్వర్యంలో రేపు ఇద్దరు ఒకే వేదికను పంచుకోనున్నారు. ఇక్కడ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకున్నటువంటి కేటీఆర్, రేవంత్ రెడ్డి రేపు అదే ఎజెండాగా కేవలం బీజేపీని టార్గెట్ చేస్తూ వాళ్ళు ఆ వేదికను గతంలో కూడా, అంటే 6 నెలల క్రితం 21వ తేదీన సెప్టెంబర్ 21, 2024 సీతారామ యెచూరి సంస్మరణ సభ వేదికగా వీళ్ళిద్దరిని ఒకే వేదిక మీద చూసిన సందర్భం. కరెక్ట్గా 6 నెలల తర్వాత, అంటే ఈ రోజు కూడా 21, రేపు 22, కరెక్ట్గా 6 నెలల తర్వాత వీళ్ళిద్దరు మళ్ళీ ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. సో ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే రాజకీయంగా ఇద్దరిది ఎటువంటి దృక్పథాలు మనం చూస్తూ ఉంటాం, మాటలు తూటాలు పేలుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలో కూడా ఎటువంటి సినారియో, ఎటువంటి ఆసక్తి నెలకొంది, ఎటువంటి చర్చ జరుగుతుంది అనుకోవాలి ఇక్కడ?
ఎగ్జాక్ట్లీ దీనికి చెన్నై వేదిక కానుంది కాబట్టి బీజేపీ టార్గెట్ గా ఈ సమావేశం జరుగుతూ ఉంది. సో దా విషయంలో భాగంగా బీజేపీ వ్యతిరేక రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారందరినీ ఆహ్వానించారు స్టాలిన్, ముఖ్యమంత్రి తమిళనాడుకు సంబంధించి. ఆయన ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా బీజేపీ కేంద్రంలోకి వచ్చినప్పటి నుంచి ఈ సౌత్ ఇండియా రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంశాలను వాళ్ళు ప్రస్తావించే సిచ్యువేషన్ ఉంది. ఆ ఎజెండాగా రేపు చర్చ జరుగుతూ ఉంది. అన్నిటికంటే మేజర్ డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఇటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్, ఇటు ఉన్నటువంటి ఇంకా వామపక్షాలు వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎందుకంటే రీసెంట్గా అమిత్ షా మాట్లాడుతూ దక్షిణాది రాష్ట్రాలలో ఎంపీల సంఖ్య తగ్గదు, ఎంపీ పార్లమెంట్ స్థానాల సంఖ్య తగ్గదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాన్ని వీళ్ళు ఆబ్జెక్షన్ చేస్తూ ఉన్నారు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు. తగ్గదు అనడంలో రీజన్ ఏంటి అంటే పెరగవనే కదా అనేటువంటి దానికి ఒక కంక్లూజన్కి వచ్చారు. సో నార్త్ ఇండియాలో మాత్రం పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉండి దానికి జనాభా ప్రాతిపదికన ఏది 2011 జనాభా ప్రాతిపదికన అంతకంటే ముందున్నటువంటి లెక్కలు తీసుకుంటారా జనాభా ప్రాతిపదిక కింద అనేటువంటిది చర్చకు తావిస్తూ ఉన్నారు. మేజర్ 2 అంశాలు దీంట్లో 2011 కనుక ఒకవేళ జనాభా లెక్కలను తీసుకుంటే అప్పటికే గతంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచన 1 or none, ఒకరు లేదంటే ఇద్దరు ముద్దు, ఒకరు ముద్దు లేదంటే ఇద్దరు అనేటువంటి ఒక స్లోగన్ ఇచ్చారు జనాభా నియంత్రణ కోసం. అందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించాయి దక్షిణాది రాష్ట్రాలు. కానీ మిగతా నార్త్ ఇండియా స్టేట్స్ అక్కడ వాళ్ళు జనాభా నియంత్రణ పాటించలేదు. వారి సంఖ్య అమాంతం